రీతు చౌదరి ఈ పేరు తెలియని కుర్రవాళ్లు ఉండరు. రీల్స్ లో పొట్టి పొట్టి నిక్కర్లతో వీడియోలు చేసి బాగానే పాపులర్ అయింది. ఆ మధ్య ఈ అమ్మడు కూడా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసిందని ఒక బడా వ్యాపారిని ఆకట్టుకొని 500 కోట్ల మేరకు టోకరా వేసిందని సోషల్ మీడియాలో గాసిప్స్ చక్కర్లు కొట్టాయనుకోండి. వాటిని అమ్మడు కూడా ఇంటర్వ్యూస్ లో నాకు వాటికి ఏ సంబంధం లేదని కొట్టిపడేసింది. జబర్దస్త్ షో గురించి అడిగితే అతను ఉంటేనే ఆ షో చేస్తాను లేకపోతే చేయను అంటుంది. జబర్దస్త్ షోలోకి ఎంతో మంది ఆర్టిస్టులు వచ్చి వెళ్లారు. కొంతమంది అక్కడే సెటిల్ అయిపోతే కొంతమంది మాత్రం పలు కారణాలతో బయటకు వెళ్లిపోయారు. కానీ జబర్దస్త్ లో ఉన్న రోజులు నవ్వించి ఫేమ్ తెచ్చుకొని పాపులర్ అయ్యారు పలువురు ఆర్టిస్టులు. అందులో రీతు చౌదరి కూడా ఒకరు. సీరియల్స్ తో కెరీర్ మొదలుపెట్టిన రీతు చౌదరి బయట జనాల్లో పాపులారిటీ జబర్దస్త్ తోనే వచ్చింది. జబర్దస్త్ లో హైపర్ ఆది టీంలో కొన్ని రోజులు చేసింది. అప్పుడు జబర్దస్త్ లో ఆజర్ అనే నటుడితో లవ్ ట్రాక్ కూడా స్కిట్స్ కోసం బాగా నటించింది. కానీ కొన్నాళ్ల తర్వాత జబర్దస్త్ నుండి వెళ్లిపోయింది. ఇప్పుడు జబర్దస్త్ షోకి రావట్లేదు రీతు చౌదరి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో హైపర్ ఆది ఉంటేనే జబర్దస్త్ చేస్తాను, అతను ఉంటేనే నాకు ఫన్, అతనితోనే చేస్తాను. ఆది టీంలో కొత్త అమ్మాయిలు రెగ్యులర్ గా చేస్తూ ఉంటారు. రామ్ ప్రసాద్ తో ఉన్న పరిచయం వల్ల తను ఆదికి నేను చెప్పాను అని చెప్పాడు. రామ్ ప్రసాద్ చెప్పాక నేను ఆదికి కాల్ చేశాను, పిలిచాడు. అలా స్క్రిప్ట్ లో కంటిన్యూ చేశాడు. హైపర్ ఆది వెళ్లిపోయాక నేను వెళ్లిపోయాను. మళ్ళీ ఆది పిలిస్తే వెళ్తాను అని చెప్పింది.